దశాబ్ద కాలం పైబడి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 52,000 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళందరికీ కూడా ఇందిరా డైరీలో పాలు పంచుకునేటట్టు చేసి వారందరికీ కనీసం 2 గేదెలుగా తగ్గకుండా గేదెలు ఇప్పించడమే కాకుండా వాటి ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తిని వాళ్ళ చేతనే ఒక పరిశ్రమను పెద్ద పరిశ్రమని అమూల్ లాంటి దాన్ని మదన శాసనసభ నియోజకవర్గంలో పెట్టించి దాని ద్వారా వచ్చే లాభాలు కూడా ఆ మహిళా సంఘ సభ్యురాలకే పంచాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆనాటి ఇందిరా మహిళా డైరీ మధ్యలో 10 సంవత్సరాలు సరే రాష్ట్రం విభజన జరగటం ఆ విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం దీనిపైన ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవటం వల్ల చేయలేకపోయాం. కానీ తిరిగి మీ అందరి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రిగా నేను వచ్చి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇందిరా మహిళా డైరీ కార్యక్రమం. 10 ఏళ్ల నుంచి నేను కలలు కంటూనే ఉన్నాను దీని గురించి. ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కోటీశ్వరులు కావాలి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి తద్వారా వాళ్ళు ఆత్మగౌరవంతో వాళ్ళ కుటుంబాలు ఈ సమాజంలో పోటీ పడుతూ బతకాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలుగా కళలు కనటం ఆ కళలు నిజం చేసుకునేటువంటి అవకాశం మీ అందరూ ఆశీస్సులతో ఈరోజు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను కూడా. ఈరోజు ఇందిరా మహిళా డైరీ అనంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఇందిరా మహిళా డైరీ రేపు భారతదేశ చరిత్రలో మదన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మీ అందరి చేత ప్రారంభించబడినటువంటి ఇందిరా మహిళా డైరీ ఒక పెద్ద మైలురాయిగా ఈ దేశానికే ఆదర్శంగా నిలవబోతా ఉంది. ఎందుకంటే ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఇన్ని వేల మంది గేదెలను తీసుకొని వచ్చి 1,00,000 గేదెల పైబడి పాల ఉత్పత్తి చేసి కొన్ని లక్షల లీటర్ల పాలని ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గం నుంచే రాష్ట్రానికి దేశానికి పంపించేంత స్థాయికి మదన శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎదగబోతా ఉన్నారు. ఇది కేవలం 2 గేదెలు ఇప్పించి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు. 2 గేదెలతో పాటు ఆ గేదెల్ని కాపాడుకోవటం కోసం కావలసిన వ్యవస్థను కూడా సపోర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తాం. గేదెలు కట్టేసుకోవడానికి కావలసిన కొట్టం లాంటి షెడ్ని శాంక్షన్ చేస్తాం. దానిపైన సోలార్ వ్యవస్థను పెట్టుకోవడానికి సోలార్ సిస్టమ్ని శాంక్షన్ చేస్తాం. మీరు రోజువారీ కూలిపోతూ ఈ గేదెలను మేపేది ఎవరు, దీన్ని గడ్డేసేది ఎవరు, దీన్ని తోడు పెట్టేది ఎవరు, తౌడు పెట్టేది ఎవరు, కుర్తి పెట్టేది ఎవరు, నేను వదిలేసిపోతే దీని పరిస్థితి ఏంది, లేకపోతే దీన్నే తోలుకొని పోతే నాకు కూలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మందికి ఉంటుందనే ఆలోచనతో